నమస్తే అండి. రండి, ఈరోజు చేపల కూర. చిన్న చేపలండి. నిన్న నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేపల మార్కెట్ ఉంది. ఎప్పుడు వెళ్ళినా నాకు ఫిష్లో అన్ని ఐటమ్స్ నేను వెళ్ళే ముందు ఫోన్ చేస్తే ఏదో ఒకటి వండుతారు. అయితే నిన్న ఫోన్ చేశాను. మా అమ్మ ఇంట్లో చిన్న చేపలు వండింది. నాకు కొన్ని చేపలు నన్ను తీసుకెళ్ళమని ఇచ్చింది. అవి నేను తీసుకొచ్చాను, వండుతున్నాను. చూడండి, ఇగోండి చేపలు. నీట్గా నాకైతే క్లీన్ చేయడం రాదు. మా అమ్మే నీట్గా చక్కగా క్లీన్ చేసి చక్క బాక్స్లో పెట్టి ఇచ్చింది. అయినా మనం ఇంకొకసారి, ఇప్పుడు 2 సార్లు కడిగాను నేను ఆల్రెడీ. ఇంకోసారి పసుపు కొంచెం ఉప్పు వేసి కడుగుదాం. ఇంకేమన్నా నీసు వాసన ఉంటే పోయిద్ది. పసుపు కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు వేసుకుంటే అసలు ఏం లేదు, బాగా నీట్గా కడిగింది. అవును, నీట్గా చేస్తుంది. నాకు రాదని చేసే ఇచ్చింది ఎప్పుడు. నిజానికి ఏం చేపలో నాకు కూడా తెలియదు. ఆవిడిచ్చింది, వండుకుంటున్నాను. ఇలా 2 సార్లు కడుక్కున్నానండి. ఇదిగోండి, నీట్గా కడిగేసుకున్నాను. ఒక తెల్లగా వాటర్ లేకుండా ఉంచేసుకొని నీట్గా ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో పసుపు, కళ్ళుప్పు తగినంత, ఇదిగోండి సరిపోయినంత కారం, మనం తినగలిగినంత వేసుకొని ముక్కలకు బాగా పట్టించి ఇదిగోండి, ఇప్పుడు చక్కగా అంతా ఉప్పు కారం పట్టించేసాను. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న ప్యాన్ హీట్ ఎక్కిందండి. హీట్ ఎక్కిన తర్వాత చేపల కూరకే కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టిద్ది. ఎన్నో చేపలు లేవు కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇదిగోండి, రండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చీలికలుగా చేసుకున్నాను. ఒక 7 పచ్చిమిరపకాయలు కోసుకున్నా. అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయ చీలికలు ఉంచుకున్నా, ఇప్పుడు వేయట్లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేస్తా ఆయిల్లో. ఆ ఉంచిన పచ్చిమిరపకాయలు చక్కగా పులుసు ఉడికేటప్పుడు కొంచెం అన్నీ వేసిన తర్వాత పులుసు వేసినాక ఉడికేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. అసలు చేపల పులుసులో పచ్చిమిరపకాయ చాలా మంది ఇష్టపడతారు. నాకు చాలా ఇష్టం. చక్క ఫ్రై అయ్యిందాక ఫ్రై చేసుకుంటాం. ఇదిగోండి, చక్కగా ఏగిని ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అండి, వెల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ వేసాం కదా, చక్కగా వేయించుకుందాం. మొత్తం కలుపుకొని వేగనివ్వాలి. దీంట్లో కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోవచ్చు. అడుగంటకుండా చక్కగా ఏగిద్ది. దాంట్లో వేసాం కాబట్టి కొంచెం వేస్తున్నా. చేపల్లో వేసాను కదా, ఇందాక వేసుకున్నాను కదా. ఇవన్నీ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోవాలి, వేయించుకోవాలి. ఇదిగోండి, చక్కగా ఏగింది. ఇంకా ఉంచకూడదు, సిమ్లోనే. ఇప్పటి వరకు ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ, ఉప్పు, కారం, పసుపు, అంతే. ఇప్పుడు ఈ ముక్కల్ని
దీంట్లో చక్కగా సర్దుకుందాం. శుభ్రంగా ఇట్లా చూడండి, చేపలు నీట్గా ఒకదానికొకటి లేకుండా చక్కగా అట్లా సర్దుకున్నా. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచి సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes అలా ఉంచుదాం. 10 minutes అయిపోయింది, చూద్దామండి ఎలా ఉందో. అదిగోండి చక్కగా కొంచెం గట్టి పడుతుంది అన్నమాట చేప. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని పులుసు పిండుకొని ఉంచుకున్నాం. మనం పులుపుకు తగ్గట్టు, మనం తినే పులుపుకు తగ్గట్టు మనం పులుసు పోసుకోవాలి. మా ఇంట్లో కొంచెం పులుపు బాగానే తింటారు. పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా అలా మనం ఇక గంట అనేది పెట్టకూడదు, ఇక గరిటె పెట్టకూడదు అసలు. ఇక చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూద్దాం, ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది. గంట పెట్టకుండా ఒకసారి తిప్పి ఇప్పుడే ఉడుకుబట్టింది. అది చెప్పానుగా ఇందాక మీకు ఉడుకుతుందని. ఉడికేటప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయల ముక్కలు తీసాం కదా ఇందాక, ఫస్ట్లో వేసుకొని దించే ముందు ఒక 10 నిమిషాల ముందు ఉంచుకుంటే చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు దీంట్లో. నాకు ఇష్టం ఇలా. ఇదిగోండి కూర ఇంకొక 10 నిమిషాలు ఉంటే అయిపోద్ది. చక్కగా కొత్తిమీర వేసుకొని దించుకోవటమే. పొడి మసాలా వేసుకున్నాం. చక్కగా కొత్త ఉడుకుతుంది చూడండి కూర. ఇదిగోండి పొడి మసాలా వేసుకొని ఇలా తిప్పుకొని 1 నిమిషం ఉండి కొత్తిమీర ఫైనల్ టైం. కొత్తిమీర ఇవాళ లేదండి మా ఇంట్లో. మేము చిన్న డబ్బాలో చిన్న మొక్కలు వేసుకున్నాం, అది తెచ్చుకొని వేసుకుంటున్నాం. పైన నేను కూడా చిన్న కుండీల్లో మొక్కలు పెట్టుకున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను, అవి కూడా చూపిస్తాను ఒకరోజు మీకు. నాకు గార్డెన్ అంటే ఇష్టమే, కానీ ఇప్పుడే స్టార్ట్ చేశానండి. అది కూడా ఒకరోజు చూపిస్తా. ఇది మా పెరుగు డబ్బాలు, లీటర్ డబ్బాలు ఉంటాయి కదండి, ఆ పెరుగు డబ్బాలు వేసిన కొత్తిమీర అది. రండి కూర చక్కగా మా కూర ఫైనల్ అయిపోయింది. ఇంకా తీసి చక్క వేడి కూర వేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను తిని షార్ట్ వీడియోలో. కూర అయిపోయింది. ప్లీజ్ అండి మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.